ఉదయకాలపు సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా, నీకే స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక రాత్రింపగళ్ళు కూడా కొనియాడబడుచున్న తండ్రి, నీకే స్తోత్రములు ప్రభువా. రాత్రంతా కూడా నిజమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా, అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. మాలో యొక్క యజ్ఞత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దినమున నా ప్రభువా నాయన, ప్రతి ఒక్కరి నిమిత్తము భారము కలిగి ప్రార్థించి కృపను ధన్యతను నాకు అనుగ్రహించండి అయ్యా. మా దేశము కొరకు, మా దేశ ప్రజల కొరకు తండ్రి, నీ పాదముల చింత నీకు మొరుపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా, నీకే స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రముల తండ్రి. నేను చేసే ప్రార్థన వ్యర్థము కాకుండా ప్రభువా, నీ దైవ సన్నిధికి చేర్చుకోండి అయ్యా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించినంటున్నావు ప్రభువా. దీనురాలైనటువంటి నేను నీ పాదముల చెంత మొరపెట్టుచుండగా ప్రభువా, నా యొక్క విజ్ఞాపన మీరు ఆలకించండి, అంగీకరించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా, నీకే స్తోత్రములు తండ్రి. తండ్రి, దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. పసిబిడ్డలందరినీ కూడా కాపాడండి తండ్రి. నీ సజీవమైన రెక్కల చాటున భద్రపరచండి ప్రభువా. ఆరోగ్యముతో నింపమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేయండి ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి ప్రభువా, దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. బాలింతలకు ఆరోగ్యము దయచేయండి, బలపరచండి, నీ కృపలోనికి నడిపించండి దేవానికి స్తోత్రములు ప్రభువా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి, దుష్టిని దూరపరచండి ప్రభువా. బాల్యము నుండి నీ దయలో, మనుషుల దయలో బిడ్డలు వర్ధిల్లటానికి సహాయం చేయండి ప్రభువా. నీ సమయోచితమైన జ్ఞానమును వారికి దయచేయండి అయ్యా. మీలోనికైనా జ్ఞానము కొదువైతే అడగమంటున్నావు, ఇస్తానంటున్నావయ్యా. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలన్నీ నీ ఎందే గుప్తములైనవి ప్రభువా. వారికి కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేసి ప్రభువా, దినదినము కూడా ప్రభువా రాకపోకలందు నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి ప్రభువా. ఏ దుష్టుడి కన్నా బిడ్డల మీద పడకుండగా మీరే కాచి కాపాడండి తండ్రి. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. నీ మార్గములో నడిపించండి నా ప్రభువా. నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత వారికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డల చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. తండ్రి నాయన, వారి చుట్టూ నీ కంచి వేయండి ప్రభువా. వారి ఆలోచనలో, తలంపుల్లో, నడతల్లో, క్రియల్లో మీరే ఉండి నడిపించుకోండి అయ్యా. దృష్టిని దూరపరచండి నా ప్రభువా. ఏ బిడ్డల మీద కూడా దుష్టుడు దాడి చేయకుండా మీరే కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రములు తండ్రి. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి చదువుల్లోనూ ప్రభువా, ప్రతి ఒక్కరి చేసే పనుల్లో తండ్రి మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములయ్యా.
నీకే స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి చదువుల్లో సహాయం చేసిన దేవా, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. మీరెవరికి దేనినైతే సిద్ధపరిచున్నారో దానిని మీరు అనుగ్రహించండి. ఆశించిన గమ్యానికి ప్రతి ఒక్కరు కూడా చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. సహాయం చేయండి అయ్యా నాయన. వారి పట్లని గొప్ప కార్యాలు జరిగించండి నాయన. ఎవరిని కూడా నిరుత్సాహపరచకుండా ప్రతి ఒక్కరి పట్లని గొప్ప కార్యాలను జరిగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థితిలో చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాల ప్రభువా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వారు చేసే ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి. నాయన దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదత్తులను కావలుగా ఉంచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియజేస్తున్నారు ప్రభువా. వారి యొక్క ఒంటరి జీవితంలో మీరే ఉండి నడిపించి సహాయం చేయండి ప్రభువా. మీరెవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరచండి నా ప్రభువా. వారి యొక్క వివాహాలలో కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవానికి స్తోత్రములు ప్రభువా. గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవు ఇచ్చినటువంటి గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆరోగ్యముతో నింపండి నా ప్రభువా. వారి ప్రసవ దినములో ప్రభువా తగిన బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించి ప్రభువా తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలమే హోవిచ్చు బహుమానం అంటున్నారయ్యా. మీరేస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రభువా. వారిలో ఉన్నటువంటి దోషాలను తొలగించండి ప్రభువా. లోపాలను సరిచేసి ప్రభువా నాయన ప్రతి ఒక్కరికి కూడా నాయన గర్భఫలాలు దయచేసి నాయన వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని మీరు పుట్టించండి నా ప్రభువా. మీరే కృప చూపండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా. వారి జీవితాలలో నెమ్మది దయచేయండి, శాంతి, సమాధానము దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. వారి సమస్యలు ఏమైనప్పటికీ, బాధలు, కష్టాలు ఏమైనప్పటికీ ప్రభువా వాటి నుంచి ప్రభువా వారికి విడుదల దయచేసి వారి జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానము మీరు అనుగ్రహించండి దేవానికే స్తోత్రాలు ప్రభువా. భార్యాభర్తల గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు ప్రభువా. వారు మరలా కలిసి జీవించటానికి నీ కృపను దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. మూడు బారిన జీవితాలను చిగురింప చేయండి ప్రభువా. మారా అనుభవాన్ని మధురముగా మార్చేదేవా, చేదైన నీరుని తీపిగా మార్చేదేవా వారి జీవితాలలో ప్రభువా నీ మధురము చేత నింపండి ప్రభువా. నైనా కుటుంబాలను కట్టండి ప్రభువా. వారు మరలా కలిసి జీవించే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు చేసే పనుల్లో తోడై ఉండండి ప్రభువా. వారి ప్రతి అవసరతను, అక్రతను మీరే తీర్చండి తండ్రి. నీకే స్తోత్రములు ప్రభువా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నేను పాపుల్ని పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువు రాలేదంటున్నావు ప్రభువా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారయ్యా. నశించిపోతున్న వారితో మీరు మాట్లాడండి అయ్యా. వారి యొక్క హృదయాలను తెరవండి ప్రభువా. ఎవరే పాపమనే బంధకాలలో బందీగా ఉన్నారో ప్రభువా వారికి విడుదల దయచేసి ప్రభువా వారి జీవితాలలో నెమ్మది దయచేసి ప్రభువా నీలో ముందుకు నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాల స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. విగ్రహారాధకుల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీవు నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని నీ వైపు చూసే కృపను, ధన్యతను వారికి దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. రక్షణ లేని వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారితో మీరు మాట్లాడండి ప్రభువా. రక్షణ పొందటానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రభువా నాయన వారు రక్షింపబడే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి.
ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారితో మీరు మాట్లాడండి, దర్శించండి ప్రభువా. నాయన వారిని ముట్టి బాగు చేసి స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే అంటున్నావు ప్రభువా. నీ స్వస్థతను వారికి దయచేయండి నా ప్రభువా. నాయన చెప్పుకోలేని వ్యాధుల చేత, భయంకరమైన వ్యాధుల చేత బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. తండ్రి వారిని మీరు దర్శించండి అయ్యా. వారిని మీరు తాకండి నా ప్రభువా. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి ప్రభువా. వారి ప్రతి అవసరతను కూడా తీర్చండి ప్రభువా. వైద్యం చేసే డాక్టర్లో మీరు ఉండండి ప్రభువా. నేను ఎవరికి ఏ విధముగా వైద్యం చేయాలో వారికి తగిన ఆలోచన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలను జరిగించండి దేవానికే స్తోత్రాలు తండ్రి. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ప్రయాణంలో తండ్రి దినదినమో నీ కాపుదల, నీ భద్రత దయచేయండి ప్రభువా. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేయండి. నీ యొక్క దేవదూతలను కావలగా ఉంచండి ప్రభువా. ఎవరికి ఎటువంటి ఆపద సంభవించకుండా మీరే కాచి కాపాడండి ప్రభువా. వాహనాలు నడిపించున్న వారిలో మీరు ఉండండి తండ్రి. నీ సమయోచితమైన జ్ఞానమును దయచేసి ప్రభువా. నేను ఏ విధముగా నడపాలో వారికి మంచి ఆలోచన, జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. ఎటువంటి ప్రమాదాలు కలగకుండా మీరే సహాయం ఇచ్చేయండి అయ్యా. నీ కృప చూపండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరికి సహాయం చేయండి అయ్యా. అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి నా ప్రభువా. నాయన వాటి ద్వారా ఎవరికి ఏ హాని కలగకుండా సహాయం చేయండి అయ్యా. జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, కాపాడండి ప్రభువా. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టము కలగకుండా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. సేవకుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి నా ప్రభువా. జ్ఞానము గల వారి ఇతరులను రక్షించుదరంటున్నారు ప్రభువా. అటువంటి నీ పరలోకపు జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపి నడిపించండి నాయన. మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. విశ్వాసుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. నీలో నమ్మకముగా ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. అనేక చోట్ల నీ బిడ్డలను ప్రభువా అనేక రీతిలుగా హింసిస్తున్నారు, శ్రమల పాలు చేస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి నీ బిడ్డలందరినీ కూడా తప్పించండి, కాపాడండి ప్రభువా. మీరే కాపుదలగా ఉండి ప్రతి ఒక్కరిని కూడా నడిపించండి దేవానికి స్తోత్రములు తండ్రి. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి అయ్యా. వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలను సరిచేయండి తండ్రి. ఉన్మాదులతో మీరు మాట్లాడండి అయ్యా. వారి బ్రతుకులను మీరు మార్చండి నాయన. వారి జీవితాలను మీరు సరిచేయండి ప్రభువా. ఈ లోకములో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు, అభాగ్యులు బలైపోతున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరే అరికట్టండి దేవానికి స్తోత్రములు ప్రభువా. చిన్న బిడ్డలతో సహా, యమున బిడ్డలతో సహా ఎంతోమంది ప్రభువా అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి మీరే తప్పించి కాపాడండి నా ప్రభువా. అటువంటి పరిస్థితులు ఎవరికి కూడా సంభవించకుండా ప్రభువా నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రములు ప్రభువా. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖములో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. నాయన వారికి నీ ఓదార్పుని దయచేయండి అయ్యా. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నావు ప్రభువా. అటువంటి ఆదరణ ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నాయన అటువంటి పరిస్థితులు తండ్రి నాయన తల్లిదండ్రులకు సంభవించకుండా మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని వెదకుచూ తిరుగుచుండగా ప్రభువా అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరు కూడా విడుదల దయచేసిన ఆయన మీరే నడిపించుకుని సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. నీ శాంతిని మాకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు ప్రభువా. ఆ శాంతిని ప్రతి ఒక్కరు కూడా పొందుకుని నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నాయన పరిపాలించే నాయకుల్లో మీరుండండి, ప్రధానుల్లో అధికారుల్లో మీరుండండి ప్రభువా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి మీరు అందించండి ప్రభువా. ప్రభుత్వాల ద్వారా తండ్రి ఎవరికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి ప్రభువా. నీ బిడ్డలు ఎవరికి కూడా ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రభువా మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. వ్యవసాయం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి.
నాయన వారు చేసే పనిలో తోడై ఉండండి ప్రభువా. నాయన తగిన బలాన్ని శక్తిని దయచేయండి ప్రభువా. మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని పండించుచుండగా ప్రభువా, నేను వారికి మీరే కాపుదలగా ఉండి నడిపించండి నా ప్రభువా. వ్యాపారాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని అడుగుచున్నాను తండ్రి. 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా ఫలించటానికి నీ సహాయం దయచేయండి ప్రభువా. వారు చేసే పని ఏమైనప్పటికీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. అప్పుల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అప్పుల భారం నుంచి వారికి విడుదల దయచేసి ప్రభువా, నాయన వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క గృహాలను దీవించి ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి నాయన సహాయాన్ని మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రాలు తండ్రి. గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడా, మీరే సహాయం చేసి ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా చక్కని గృహాలు కట్టుకోవటానికి నాయన చక్కని మార్గాన్ని మీరు చూపించండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నాను తండ్రి. కష్టాల్లో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. సమస్యల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కష్టాల నుంచి విడిపించండి అయ్యా. వారి సమస్యల నుంచి తప్పించండి ప్రభువా. వారి బాధల నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి ప్రభువా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ, వారి యొక్క బాధలు ఏమైనప్పటికీ, నాయన వారి యొక్క కష్టాలు, సమస్యలు ఏమైనప్పటికీ మీరే తీర్చండి ప్రభువా. మీరే సహాయం చేసి వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయని తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి అయ్యా. సహాయం చేయండి అయ్యా. నీ మేలుల చేత ప్రతి ఒక్కరిని కూడా తృప్తిపరచండి నా ప్రభువా. బలపరచండి తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. నాయన నా బంధువుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి ప్రభువా. మీరే కృప చూపి నడిపించండి తండ్రి. నా రక్త సంబంధాల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి ప్రభువా. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి విడిపించండి, తప్పించండి, కాపాడమని అడుగుచున్నానయ్యా. అయా దినదినము కూడా భారము కలిగి ప్రభువా, మా దేశ క్షేమము కొరకు తండ్రి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను, ధన్యతను నాకు దయచేయండి అయ్యా. ప్రార్థించటానికి నాకు ఎటువంటి అడ్డులు, ఆటంకాలు లేకుండా ప్రభువా, దినదినము కూడా తండ్రి ప్రతి ఒక్కరి నిమిత్తము ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించి కృపను, ధన్యతను నాకు దయచేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. నేను చేసిన ప్రార్థన వ్యర్థము కాకుండా ప్రభువా ఫలించటానికి తండ్రి మీరే కృప చూపండి నాయన. నీ మేలుల చేత ప్రతి ఒక్కరిని తృప్తిపరచండి అయ్యా. నీ పరలోకపు దేవునిల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. నాయన ఈ సమయమున ప్రభువా నా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి నా ప్రార్థనకి ప్రతిఫలము దయచేయమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉంటే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అందరిలో నా ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు, విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు. యేసయ్యా నా మనసే నీదయ్యా, యేసయ్యా నా మనవే వినవయ్యా, యేసయ్యా నా మనసే నీదయ్యా, యేసయ్యా నా మనవే వినవయ్యా. అందరిలో నా ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు, విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు. యేసయ్యా నా మనసే నీదయ్యా,
యేసయ్యా నా మనవే వినవయ్యా. పువ్వులలో నా ఉన్నావు, నవ్వులలో నా ఉన్నావు, అనుదినము మా ఆహారంలో భాగం నీవై ఉన్నావు.